టీఎఫ్డీఏ ఎలక్షన్స్ అసలు ఎప్పుడయ్యాయి అనేది అది ఎవరికీ తెలీదు. డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ మీరు ఎలక్ట్ అయ్యారని మాకు తెలిసింది. కానీ వేరేస్ మా ఎలక్షన్స్ అంటే స్టార్టింగ్ ఒక 1 మంత్ నుండి అందరికీ తెలిసిపోతుంటదనమాట. అసలు వెయిట్ చేస్తుంటారు న్యూస్ కోసం. ఎవరితో గొడవ పడ్డారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. టీఎఫ్డీఏకి ఎందుకని సార్ అసలు ఎలాంటి అనౌన్స్‌మెంట్స్ ఉండదు వ్యూవర్స్‌కి, పబ్లిక్‌కి? అండ్ మా డిసిప్లిన్ అది అందరం అనుకున్నాం. ఇప్పుడు మన వెల్ఫేర్ అసోసియేషన్ ఇది 1800 మెంబర్స్ యొక్క వెల్ఫేర్కి సంబంధించిన ఏం చేస్తామని 1800 మెంబర్స్ తెలిసే చాలు. ఇది 2 రాష్ట్రాల సమస్య కాదు కదా, తెలుగు రాష్ట్రాల సమస్య లేకపోతే ప్రపంచ తెలుగు వాళ్ళ సమస్య కాదు. కాకపోతే 15 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి ఒకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, అందులో డైరెక్టర్ అసోసియేషన్ ఒకటి ఉంది. సో మేము చేసే నెక్స్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి తెలిస్తే బాగుంటుంది. అంటే ఒక తెలుగు వాళ్ళ కోసం, తెలుగు సాహిత్యం కోసం మేము ఎంకరేజ్ చేయటం, ఒక క్రియేటివ్ టాలెంట్ చూపించడానికి ఒక షోకేస్, వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయొచ్చు. ఇంకా అవన్నీ ఈసారి చేయబోతున్నాం. ఇంటర్నేషనల్గా ఉన్న తెలుగు ఆర్గనైజేషన్స్ తోటి కోఆర్డినేట్ చేయబోతున్నాం త్వరలో ఈ ఈవెంట్ అవగానే. సో ఈవెంట్ గురించి చెప్పాలి మీకు. డైరెక్టర్స్ డే అనేది ప్రపంచంలో ఏ ఫిలిం ఇండస్ట్రీలోనూ ఏ డైరెక్టర్స్కి లేదు. ఒక తెలుగు ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు 5 years క్రితం. సో ఫాదర్స్ డే తెలుసు మీకు, మదర్స్ డే తెలుసు, వ్యాలెంటైన్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు. సో మనకు కూడా ఒక డే ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాము. ఫిలిం డైరెక్టర్స్ కూడా ఒక డే అది అనౌన్స్ చేసుకుందాం, ఇయర్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేము ఎప్పుడో 5 years క్రితం ఏ డే చేయాలి దాన్ని అనుకున్నాం, ఎవరు ఏ డే నిర్ణయించాలి దానికి అని. అప్పుడు దాసనారాయణరావు గారు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, 153 ఫిలిమ్స్ ప్రపంచంలో ఏ ఫిలిం డైరెక్టర్ చేయలేదు, అదొక రికార్డు. అది కాకుండా ఆయనకన్నా గొప్ప దర్శకులు అంత ముందు తరంలో తర్వాత లేరా అంటే ఉంటారు డెఫినెట్గా. ఆయన గొప్ప దర్శకుడే, ఆయనకన్నా గొప్ప దర్శకులు ఉండొచ్చు. కానీ అంత బిజీగా ఉండి కూడా ఆయనకి పరిశ్రమలు ఏదైనా సమస్య వస్తే ముందుకు వచ్చి టైం కేటాయించి ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన పాటుపడేవాడు. లీడర్షిప్ క్వాలిటీస్ విపరీతంగా ఆయన చూపించేవాడు. సో ఎన్ని 2 లక్షణాలని కలుపుకొని ఆయన పరిశ్రమకి అసోసియేషన్కి చేసిన ఆ సర్వీస్ని పరిగణలో తీసుకుని, అలాగే ప్రపంచంలో అత్యధిక చిత్రాలు చేసిన మన తెలుగు దర్శకుడు, వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది దీంతో ఆయన పుట్టినరోజుని మనం డైరెక్టర్స్ డేగా ప్రకటిస్తే బాగుంటుంది అని May 4th ఆయన బర్త్డే రోజునే మేము డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేసుకున్నాం 5 years క్రితం, ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత. సో ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఒక టీచరు రాష్ట్రపతి అయ్యాడని September 5th టీచర్స్ డేగా ప్రకటించారు. ఇంక ఇవన్నీ ఇంకా దాసనారాయణరావు గారు జయంతోత్సవం కాదు, ఇది ఇక డైరెక్టర్స్ డే సెలబ్రేషనే. ఆయన డెఫినెట్గా మెన్షన్ చేస్తాం, ఆయన్ని స్మరించుకుంటాం, ఆయన బట్ ఇది డైరెక్టర్స్ డేగా రూపాంతరం చెందింది ఇంకా ఆయన బర్త్డే. సో 5 years నుంచి క్లోజ్డ్ రూమ్స్లో చేస్తున్నాం. ఎందుకు క్లోజ్డ్ రూమ్లో చేయాలి? దీన్ని ఒక మనం వెల్ఫేర్ చేయాలి, వెల్ఫేర్ ఫండ్ కావాలి, ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాగా. పైగా మన డైరెక్టర్స్ డే అనేది మన దేశంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి కూడా తెలియాలి అంటే చాలా పెద్ద ఈవెంట్ చేయాలి. అదే పుణ్యం పురుషార్థం ఉంటాం కదా, ఈవెంట్తో పాటు మన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కూడా కావాలి. ఎందుకంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ అయ్యారు డైరెక్టర్స్, అందులో చాలామంది సర్వైవల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో అకామిడేషన్ క్రియేట్ చేసి అది మనం అసోసియేషన్ తరఫున పే చేద్దామనే ఒక దీనికోసం అనుకున్నాం. అలాగే మిడ్ డే మీల్ అనేది స్టార్ట్ చేసాం మన ఉగాదికి. ఇవన్నీ మేము ఎలక్షన్ అప్పుడు నిజంగా మెంబర్స్కి ఏం అవసరం అవుతాయో అవే చేసాం, అందుకే నమ్మారు. మిడ్ డే మీల్ అంటే ఎలా సార్? మిడ్ డే మీల్ అంటే మన డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్న మెంబర్ కార్డు తీసుకుని మూడు ఏరియాలో 3 మెస్లు చేసాం. మణికొండలోను, మోతీనగర్లో సుఖసాగర్, ఇక్కడ చంటి మెస్. మన కార్డు తీసుకెళ్ళి చూపిస్తే అది ఒక పిక్ తీసుకుని ఒక గ్రూప్ ఉంటుంది మిడ్ డే మీల్ కమిటీ అని, అందులో పెడతావు మా మెంబరే ఓకే అంటే మధ్యాహ్నం పూట వెళ్ళి మా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్. అది చాలా మానవీయ కోణంలో అందరూ చాలా మూవ్ అయ్యారు. ఆ మూవ్కి అందరూ ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది దానికే మాకు. తర్వాత చాలామంది 800 మెంబర్స్లో 1100 మెంబర్స్కి పర్సనల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు. ఒక 700 మెంబర్స్ ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, తీసుకొని మధ్యలో కట్టలేక అందుకే కట్టి ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళకి వర్క్ లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి. సో అలాంటి వాళ్ళందరూ గుర్తించి 710 మెంబర్స్ వచ్చారు. అలాంటి వాళ్ళు
వాళ్ళకి కూడా బర్డెన్ పడుతుంది కదా ఒకళ్ళకి. సో ఫ్యామిలీని కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇమ్మీడియట్ డిపెండెంట్స్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ 1+3 కేటగిరీలో వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతున్నాం వాళ్ళకి. అది కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు మనం నెగోషియేట్ చేస్తున్నాం. అది కూడా May 4th కల్లా ఈ ఈవెంట్ అవగానే అది కూడా మేలోనే పే చేసేస్తాం మా అందరి తరపున మన అసోసియేషన్ నుంచి ఆ వచ్చే ఫండ్ తోటి. ఆల్రెడీ మేము గెలిచిన రోజే 30 lakhs ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చారిటీ వచ్చింది. అది ఎవరో కాదంటే ఒక రైట్ కాజ్ తోటి ముందుకెళ్తే నాట్ ఓన్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అయ్యి మాకు చారిటీ ఇచ్చారు. గెలిచిన రోజు 30 lakhs. అమేజింగ్. 10 lakhs ఏమో బేబీ ప్రొడ్యూసర్ SKN, 6 lakhs ఏమో బన్నీవాసు, 14 lakhs యూవీ క్రియేషన్స్ విక్రమ్ గారు వాళ్ళు ఇచ్చారు. 30 lakhs మేము గెలిచిన రోజే ఉంటుంది. మాకు అప్రాక్సిమేట్గా 70-75 lakhs అవసరం అవుతుంది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి కట్టడానికి. సో ఇది ఓల్డ్ ఏజ్ అది, మిడ్ డే మీల్, అలాగే ఒక నాలెడ్జ్ హబ్ లాగా తయారు చేయాలని దీన్ని. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఓన్ ఆఫీస్ ప్రెమిసెస్ ఉంది, ఒక ఫ్లోరు, అది సరిపోదు. ఎక్కడ ఉంది సార్ అది? ఇక్కడే శాలివాహన్ నగర్లో మన ఎల్లారెడ్డిగూడ కింద రైటర్ స్టేషన్ ఉంటుంది, పైన మాది ఉంటుంది. సో ఆ స్పేస్ నుంచి వేరే ఒక రెంటెడ్ దానికి వెళ్ళి ఫ్యూచర్లో మేముండగానే ఒక బిల్డింగ్ మన అవసరాలు తగ్గట్టుగా ఒక ఎథ్నిక్ స్టైల్లో టూరిస్ట్ అట్రాక్షన్తో ఉండే ఒక ఫిల్మీ థీమ్ తోటి బిల్డింగ్ చేయాలి.